వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చింత చిగురు బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి అన్నం, చపాతి, బగారా రైస్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. దీనికి కావలసిన ప్రాసెస్ చూద్దాము. ముందుగా బోటీని ఇలా శుభ్రంగా క్లీన్ చేయించుకున్నాను. నేను బయటనే క్లీన్ చేయించి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకోవాలి. అందులోకి ఆ కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలాచి, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని వీటిల్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మనం కలుపుకోవాలి. లేదంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది కిందన అతుక్కుపోయి మాడిపోయినట్లుగా అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేద్దాము. పసుపు అనేది యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్ అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది. చింత చిగురు మనం పప్పు చింత చిగురు, వంకాయ చింత చిగురు, ఎండు నెత్తళ్ళు చింత చిగురు ఇలా ఏ కాంబినేషన్లో వండుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకుందాము. ఇలా బోటీని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలానే ఉంచుదాము. ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ అనేది మంచిగా బోటీ నుంచి రిలీజ్ అవుతుంది కదా, ఇలా 5 to 10 మినిట్స్ మనం ఉడకనిద్దాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, మనం తినే కారంను బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చింత చిగురుని తర్వాత మనం యాడ్ చేస్తాం కాబట్టి చింత చిగురు అనేది పుల్లగా ఉంటుంది. కారం అనేది తగ్గితే కనుక మనకి కర్రీ టేస్ట్ అనేది మంచిగా అనిపించదు. మనం తినే కారం బట్టి మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 5 to 10 మినిట్స్ మూత పెట్టి ఇలానే ఉడకనివ్వాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. అలానే నేను LICలో వర్క్ చేస్తాను. మీకు ఓల్డ్ పాలసీలకు సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉన్నా, అలానే న్యూ పాలసీస్ ఏమైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా నన్ను అప్రోచ్ కావచ్చు. ఇలా మొత్తం అంతా కూడా మంచిగా అయిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టాలి. ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూతను పెట్టి ఒక 5 విజిల్స్ ఇద్దాము. ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో ఇచ్చి తర్వాత 4 విజిల్స్ సిమ్లో పెట్టి టోటల్గా 5 విజిల్స్ ఇచ్చి మనం ఉడికిందో లేదో చూద్దాము. అది ఉడికే లోపు మనం చింత చిగురుని రెడీ చేసుకుందాము. చింత చిగురికి ఇలా పైన కాడలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఇలా కాడల్ని తీసి పక్కకు వేసుకోవాలి.
ఈ మొత్తం కర్రీ ఆకులో ఉన్న కాడల మొత్తాన్ని కూడా మనం సెపరేట్ చేసుకోవాలి. ఈ కాడలతో పాటుగా వేసుకుంటే కర్రీలో కాడలు అనేవి తగులుతూ ఉంటవి. ఇదే విధంగా మొత్తం అన్ని కాడల్ని కూడా మనం తీసేసుకుందాము. ఇలా కాడలు మొత్తం తీసుకున్న ఆకుని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చూద్దాము. 5 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి చూస్తే కనుక ఇలా దగ్గర పడిపోయింది కదా. ముక్క అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని క్రష్ చేసుకున్న తర్వాత ఈ చింత చిగురిని మొత్తాన్ని మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా నలిగిపోయినట్టు అయింది కదా. ఇప్పుడు దీన్ని కర్రీలోకి యాడ్ చేసేద్దాము. ఈ చింత చిగురిని మొత్తాన్ని కర్రీలోకి యాడ్ చేసుకున్న తర్వాత మరలా కుక్కర్ మూతను పెట్టి ఒక విజిల్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని చింత చిగురు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకొని మరలా ఒక విజిల్ ఇద్దాము. ఇలా ఒక విజిల్ ఇచ్చిన తర్వాత ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం మూతను తీసి చూస్తే కనుక చూసారు కదా, కర్రీ అనేది మంచిగా రెడీ అయింది. కొంచెం గ్రేవీగానే దించుకుందాము, ఎందుకంటే ఇది మనకి చల్లగా అయ్యేసరికి దగ్గరగా అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కకు ఉంచుదాము. మన రెసిపీస్ మీకు కూడా నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచి తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు బోటి కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.